హరీష్ ద బెస్ట్ అకాడమీ అందిస్తోంది మాన్సూన్ డిస్కౌంట్ ఆఫర్స్. నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ ₹500 మాత్రమే. గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం కేటగిరీ 1 ఫుల్ కోర్స్ ₹500 మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, 3, జేఎల్డీఎల్ పేపర్ 1, గురుకుల పేపర్ 1, స్టాఫ్ నర్స్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹500 మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, 3 మరియు ఎఫ్బీఓ కాంబో ప్యాక్ ₹999 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ జూలై 7 నుండి జూలై 15 వరకు మాత్రమే. ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్నేక్ ఐలాండ్ మరొకసారి వార్తలు నిలిచింది, మరొకసారి వార్తలు నిలుస్తుంది అంటున్నాను. రష్యా, యుక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైన తర్వాత మనం చాలాసార్లు కొన్ని ప్రాంతాల గురించి డిస్కస్ చేస్తున్నాం. అటువంటి ప్రాంతాలలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్, ఒక ముఖ్యమైన ప్రాంతం స్నేక్ ఐలాండ్. ఎక్కడ ఉంది? నల్ల సముద్రంలోని ఒక ఐలాండ్, ఒక దీవి ఈరోజు వార్తల్లోకి వచ్చింది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి అంశాలను కనుక పరిశీలిస్తే వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు అంటే ఏంటిది? ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతం 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య వివాదాస్పదంగా నిలుస్తుంది అనుకోండి, ఆ ప్రాంతం ఎక్కడుంది, దాని చుట్టుపక్కల ఉండే దేశాలు ఏంటో చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల వివాదాస్పదం అవుతూ వార్తలు నిలిచిన ప్రాంతాలతో పాటు ఏదైనా విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన ఐలాండ్స్ కానివ్వండి, భూభాగాలు కానివ్వండి, వార్తలకు వస్తే ఖచ్చితంగా చూడండి. అగ్నిపర్వతాలకి సంబంధించిన అంశాలు ఇటువంటివి రెగ్యులర్గా అడుగుతున్నాడు. అటువంటి వార్తలు నిలుస్తున్న ప్రాంతాలలో స్నేక్ ఐలాండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్నేక్ ఐలాండ్. సో అభ్యర్థిని, ఒక సగటు అభ్యర్థిని గనక రష్యా, యుక్రెయిన్ సంక్షోభానికి ప్రధాన కారణాలు ఒక రెండింటిని చెప్పండి అంటే 2 కారణాలు చెప్పే విధంగా ఉండాలి. అదేంటంటే ఒకటి నాటో, నెక్స్ట్ బ్లాక్ సీ, నల్ల సముద్రం. సో రష్యా, యుక్రెయిన్ సంక్షోభానికి కారణమైన లేదా ప్రధాన కారణాలు ఒక 2 చెప్పండి అంటే నాటో, బ్లాక్ సీ. ఇక వీటికి సంబంధించిన వివరణ మొత్తాన్ని కూడా మనం ఇటీవల కాలంలో రెగ్యులర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ నాటోని పక్కన పెట్టండి. బ్లాక్ సీ పైన రానున్న పోటీ పరీక్షలో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే నల్ల సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాలు ఎన్ని అంటారు. ఎన్ని? నల్ల సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాలు మొత్తం 6 దేశాలు. ఆ 6 దేశాలను గనక పరిశీలిస్తే వాటి పేర్లేంటి అంటారు. సో ఫస్ట్ వచ్చేసేసి రొమేనియా, బల్గేరియా, తుర్కియే, రష్యా, జార్జియా, యుక్రెయిన్. సో 6 దేశాలు. ఏవైనా వార్తలు నిలుస్తున్న దేశాలను కనుక చూడాలనుకుంటే ఖచ్చితంగా మ్యాప్ చూడాలి. ఈ ఆర్డర్ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో నల్ల సముద్రాన్ని ఆనుకొని ఉన్న 6 దేశాల పేర్లను డైరెక్ట్గా ఇస్తే పర్లేదు, కానీ ఏ వైపున ఏ దేశం ఉంది అని అడిగారు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మ్యాప్ పాయింటింగ్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ ఆధారంగానే వార్తలు నిలుస్తున్న దేశాలు కానీ, క్యాపిటల్స్ కానీ, ప్రాంతాలు కానీ ఇటువంటివి చూడండి. సో ఇక్కడ చూడండి, నల్ల సముద్రాన్ని ఆనుకొని ఉన్న 6 దేశాలు మరొకసారి రొమేనియా, బల్గేరియా, తుర్కియే అండ్ జార్జియా, రష్యా, యుక్రెయిన్. సో 6 దేశాలు. ఈ 6 దేశాల పేర్లను తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఈ ఆర్డర్ కూడా గుర్తుంచుకోండి. యుక్రెయిన్, రష్యా, జార్జియా, తుర్కియే, బల్గేరియా, రొమేనియా. సో దట్స్ ఎనఫ్. ఇక్కడ మరి నల్ల సముద్రంలోని ఒక దీవి, ఆ దీవియే స్నేక్ ఐలాండ్. స్నేక్ ఐలాండ్. సో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకండి.
స్నేక్ ఐలాండ్ అనేది ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదం, ఏ సముద్రంలో ఉంది అంటే నల్ల సముద్రంలోని ఒక దీవి రష్యా యుక్రెయిన్ మధ్య వివాదాస్పదంగా నిలుస్తుంది. ఈ రష్యా యుక్రెయిన్ సంక్షోభం అనేది మనకు ఫిబ్రవరి 24వ తేదీ 2022లో ప్రారంభమైంది. మనందరికీ తెలుసు. ఇప్పటికి 500 డేస్ దాటింది. గత శనివారం రోజున జూలై 8 రోజున యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ స్నేక్ ఐలాండ్ని విజిట్ చేశాడు. విజిట్ చేసి అక్కడ ఈ స్నేక్ ఐలాండ్ని తిరిగి సాధించడంలో, యుక్రెయిన్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన సైనికులు ఎవరైతే ఉంటారో వారిని సత్కరించాడు. అలా ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో యుక్రెయిన్ దేశాధ్యక్షుడైన జెలెన్స్కీ ఈ నల్ల సముద్రంలోని స్నేక్ ఐలాండ్ని విజిట్ చేశాడు. అక్కడ సోల్జర్స్, సైనికులు ఎవరైతే ఉంటారో ఈ నల్ల సముద్రంలో ఉన్న స్నేక్ ఐలాండ్ని యుక్రెయిన్ తిరిగి సాధించడంలో కీలక పాత్ర పోషించిన సైనికులు ఎవరైతే ఉంటారో వారికి సన్మానం చేయడం జరిగింది. జూన్ 30వ తేదీన ఈ స్నేక్ ఐలాండ్ని ఈ యుక్రెయిన్ ఏదైతే ఉంటుందో తిరిగి సాధించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఈ విధంగా వార్తలు నిలుస్తున్న ప్రాంతం ఏదైనా సరే దానికి సంబంధించి కొంత చుట్టుపక్కల ప్రాంతాలపైన ప్రతిష్టత చూపండి. ఇక రష్యా యుక్రెయిన్ సంక్షోభం, దీనిపైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. రీసెంట్గా చాలా ఎగ్జామ్స్ చూడండి, నాటో గురించి రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక మిగిలిన మనకు నల్ల సముద్రం గురించి క్వశ్చన్స్ వస్తాయి. స్నేక్ ఐలాండ్ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇది మనకు ఫస్ట్ టాపిక్. అండ్ నెక్స్ట్ బ్రెయిన్ ఈటింగ్ అమీబియా లేదా బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇటీవల వార్తల్లోకి వచ్చింది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దీనికి సంబంధించిన వ్యాధి, ఇది ఒక వ్యాధి కారకం, ఒక ప్యాథోజన్. కేరళ రాష్ట్రంలో ఒక 15 ఇయర్స్ బాయ్, 15 సంవత్సరాల బాలుడిని ఈ అమీబా ఏదైతే ఉంటుందో అటాక్ చేసింది. ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా డిసీజ్ మొట్టమొదటిసారి ప్రపంచంలో ఎక్కడ వెలుగు చూసింది అంటే సౌత్ కొరియాలో వెలుగు చూడడం జరిగింది. ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అసలు పేరు ఏంటంటే, దాని పేరేందంటే నయాగ్లేరియా ఫౌలరీ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దానిని వాడుక భాషలో ఏమని పిలుస్తారంటే బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటాము. దీనికి సంబంధించిన మొట్టమొదటి కేసు భారతదేశంలో ఎక్కడ నమోదైందంటే కేరళ రాష్ట్రంలో నమోదైంది. సో ఈ వ్యాధి బారిన పడ్డవారు ఎవరైతే ఉంటారో వారికి హై ఫీవర్ ఉంటుంది. టోటల్లీ ఇక డిస్ట్రెస్ ఎంత డేంజర్గా ఉంటారంటే కదలలేని పరిస్థితిలో ఉంటారు. సో వివిధ లక్షణాలు, వ్యాధి లక్షణాలు మనకు అవసరం లేదు. సో దీనికి సంబంధించిన వ్యాధి వార్తల్లోకి వచ్చింది. పోటీ పరీక్షల్లో వ్యాధులపైన, వ్యాక్సిన్లపైన, ఈ ప్యాథోజన్స్ పైన, వైరస్లపైన, బ్యాక్టీరియాలపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. కొంత జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొకటి, భారతదేశంలో ఒక వ్యాధి బయటపడింది, మొదటి కేసు బయటపడిందంటే అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే ఉంటున్నాయి. కరోనా కేసే కానివ్వండి, ఏ వ్యాధి తీసుకున్నా ఇటీవల కాలంలో కేరళలో మంకీ పాక్స్ కానివ్వండి, ఏ వ్యాధి అయినా కూడా కేరళలోనే బయటపడుతుంది. ఓకేనా? సో ఇదొకటి. అండ్ నెక్స్ట్, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఒక గ్రూప్లో, ఒక కూటమిలో భారత్ కూడా అధికారికంగా చేరింది. ఆ కూటమి పేరు ఏంటంటే గ్లోబల్ క్రైసిస్ రెస్పాన్స్ గ్రూప్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి, అక్కడే మీకు అర్థమవుతుంది. గ్లోబల్ ప్రపంచ, క్రైసిస్ విపత్తు, రెస్పాన్స్ ప్రతిస్పందన, గ్రూప్ కూటమి, అందులో భారతదేశం చేరింది. యాక్చువల్గా ఈ కూటమిని యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి 2022లో ప్రతిపాదించింది. వివిధ దేశాల సభ్యత్వాన్ని కోరుకుంటుంది. అండ్ ఈ కూటమి యొక్క ఉద్దేశం ఏంటి అంటే టు అడ్రస్ అర్జెంట్ గ్లోబల్ ఇష్యూస్, ప్రపంచ సమస్యలు ఏవైతే వాటిని త్వరితగతిన అడ్రస్ చేయాలి, పరిష్కరించాలి. ఇన్ ఫుడ్ సెక్యూరిటీ, ఏ విషయాల్లో, ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత విషయాల్లో ప్రపంచంలో చాలా దేశాల్లో ఆకలితో అలమటిస్తూ చచ్చిపోతున్నారు, మృత్యువాత చెందుతున్నారు. సో ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్ని ప్రపంచ దేశాలు ఏకతాటిపై సమస్యలు పరిష్కరించుకోవాలి. ఎనర్జీ, ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది ఇంధనం. సో ఎనర్జీ సంబంధిత అంశాలు, ఫైనాన్స్, ఆర్థికపరమైన వ్యవహారాల్లో దేశాలు కలిసిమెలిసి సమస్యలు పరిష్కరించుకోవాలి. అండ్ టు కోఆర్డినేట్ గ్లోబల్ రెస్పాన్స్, ప్రపంచ ప్రతిస్పందనే ధ్యేయంగా. సో గ్లోబల్ క్రైసిస్ రెస్పాన్స్ గ్రూప్ ఎవరికి సంబంధించింది ఈ క్రింది వాటిలో అంటారు యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఎవరు ఉన్నారో మనకి ఆంటోనియో గ్యూటెరస్. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, మంగోలియా పర్యటనలో ప్రస్తుతం ఉన్నవారు ఎవరంటే మన భారతదేశ స్పీకర్ అంటే మనకి ఏ సభ గుర్తుకు రావాలి? బైకామరలిజం. మనకు పార్లమెంట్లో ద్విసభా విధానం, 2 సభలు ఉన్నాయి.
ఆ రెండు సభల్లో ఒకటి ఎగువ సభ రాజ్యసభ, దిగువ సభ లోక్సభ. మరి ఇక్కడ లోక్సభకి మనం స్పీకర్ అంటాం, సభాధ్యక్షుడిని. స్పీకర్ ఓం బిర్లా గారు ప్రస్తుతం మంగోలియా దేశ పర్యటన ఉన్నారు. ఆ మంగోలియా దేశ పర్యటనకు సంబంధించి ఓం బిర్లాకు ఆ దేశం ప్రభుత్వము బహూకరించిన ఒక గుర్రం ఇక్కడ ఉంది. సో చూడండి, మంగోలియాలో బౌద్ధ వారసత్వ పరిరక్షణకు పూర్తి సహకారం అందించేందుకు, బౌద్ధ మతానికి పూర్తి సహకారం అందించేందుకు భారత్ కట్టుబడి ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. మంగోలియా పర్యటనలో ఉన్న భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న ఓం బిర్లా గత శనివారం ఉలాన్ బతార్లోని గంధన్ టిచెన్లింగ్ మఠాన్ని సందర్శించారు. ఆయనకు మఠం లామా కంబా నోము ఖాన్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ దశాబ్దాలుగా భారతదేశం మంగోలియా నాగరికత, ఆధ్యాత్మికత, సంస్కృతుల కలబోతుతో శక్తివంతమైన సంబంధాలు కలిగి ఉన్నాయన్నారు. బౌద్ధ మత భాగస్వామ్య వారసత్వం రెండు దేశాల మధ్య సాంప్రదాయ బంధాలను బలపరిచిందని అన్నారు. సో గుర్తుంచుకోండి, ఇక్కడ ఓం బిర్లాకు గుర్రాన్ని బహుకరిస్తున్న మంగోలియా స్పీకర్ జందన్ షతార్. సో మంగోలియాలో ఎక్కువగా గుర్రం బహుకరణలు ఇవి మనం చూస్తూ ఉంటాం. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పర్యటన కానీ ఎక్కువగా గుర్రాలను బహుకరిస్తూ ఉంటారు. ఇలా గుర్రానికి సంబంధించి ఏదైనా బహుకరించిండ్రు ఏ దేశం అని అంటే మంగోలియా అని గుర్తుంచుకోండి. అండ్ మంగోలియాకి సంబంధించి కురెలసు ఉక్నా కానివ్వండి, వీరు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలో నిలిచిన జార్ఖండ్ రాష్ట్రంలోని ఒక ఫెస్టివల్, ఆ ఫెస్టివల్ పేరు ఏంటంటే శ్రావణి మేళా. ఇటీవల వార్తలు నిలుస్తున్న ఫెస్టివల్స్ లేదా పండుగలు, మేళాలు, జాతరల పైన ప్రత్యేకత చూపండి. అంబుబాచి మేళా వార్తలోకి వచ్చింది అస్సాం రాష్ట్రానికి సంబంధించి. రజపర్బ వార్తలు నిలిచింది ఒడిషాకి సంబంధించి. రీసెంట్గా పూరి జగన్నాథ్ రథయాత్ర వార్తల్లో నిలిచింది ఒడిషాకి సంబంధించి. సో అలా వార్తలు నిలుస్తున్న ఫెస్టివల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విహుకు ఫెస్టివల్ అరుణాచల్ ప్రదేశ్ అలా. సో ఇక్కడ శ్రావణి మేళా అనేది ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం అంటే జార్ఖండ్ రాష్ట్రం దియోగర్ ప్రాంతంలో ఇటీవల వార్తలోకి వచ్చింది. ఆషాఢ మాసంలో ఆషాఢ పూర్ణిమ సందర్భంగా దీన్ని జరుపుకుంటారు. బాబా బైద్యనాథోత్తం టెంపుల్లో దియోగర్లో జార్ఖండ్లో అధికారికంగా ప్రారంభించింది. ఇక్కడ ఎగ్జామినేషన్లో ఎట్లా జరుపుకుంటారు ఫెస్టివల్ అన్నారు. సో ఇటీవల వార్తలు వచ్చిన శ్రావణి మేళా ఏ రాష్ట్రం అంటారు? జార్ఖండ్ రాష్ట్రం. సో మన ఫెస్టివల్స్, రీసెంట్గా ఫెస్టివల్స్ పైన మీకు ఎక్స్క్లూజివ్గా ఒక లైవ్ సెషన్స్ తీసుకున్నాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మీకు కొన్ని లైవ్ సెషన్స్, యూట్యూబ్ షార్ట్స్ రూపంలో ఇంపార్టెంట్ డేటా కానివ్వండి, లేదంటే కమ్యూనిటీలో ఇంపార్టెంట్ పోస్ట్ కానివ్వండి, వీడియోలు రిలీజ్ చేయడం కానీ చేస్తున్నాను. పోటీ పరీక్షలకు 100% యూస్ఫుల్ కంటెంట్ని ఇస్తున్నాను. ఒకసారి చూడండి ప్రవీణ్ సార్ క్లాసెస్. అందులో ఫెస్టివల్స్ పైన ఒక లైవ్ సెషన్ తీసుకున్నాను. అండ్ భారత్ ఇంటర్నెట్ ఉత్సవ్ అనే అంశం వార్తలు నిలిచింది. భారత్ ఇంటర్నెట్ ఉత్సవ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో ఈ ఇంటర్నెట్ ఉత్సవ్ అనేది వార్తల్లోకి వచ్చింది. టు సెలబ్రేట్ ఇంటర్నెట్ యాజ్ ఎసెన్షియల్ టూల్ ఫర్ కనెక్టివిటీ. ఇంటర్నెట్ అనేది ప్రస్తుతం మనందరినీ అనుసంధానించడానికి ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుందని చెబుతూ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వారు నిర్వహిస్తున్న భారత్ ఇంటర్నెట్ ఉత్సవ్ సెలబ్రేట్ ద పవర్ ఆఫ్ ఇంటర్నెట్, ఇంటర్నెట్ పైన అవగాహన కోసం అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం G20కి భారతదేశం అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తుంది. అండ్ బ్యూరో ఆఫ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ, భారతదేశంలో ఇటీవల వార్తల్లోకి వచ్చిన వాటర్ పాజిటివ్ ఇండియా అనే ఒక ప్రోగ్రాం. వాటర్ పాజిటివ్ ఇండియా ప్రోగ్రాం ఎవరికి సంబంధించిన ఒప్పందంలో భాగంగా అంటే ద బ్యూరో ఆఫ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ అనే సంస్థకి మరియు ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్, ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన సహకారంలో భాగంగా ఇటీవల వాటర్ పాజిటివ్ ఇండియా అనే ఒక ఇనిషియేటివ్ అనేది వార్తల్లోకి వచ్చింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ద MOU, ఈ ఒప్పందం, ఈ రెండు సంస్థల మధ్య ఉన్న ఈ వాటర్ పాజిటివ్ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే క్రియేటింగ్ అవేర్నెస్ అండ్ ప్రమోటింగ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షం ఏదైతే పడుతుందో ఆ రెయిన్ వాటర్ని మనం సంరక్షించాలి, వాటర్ హార్వెస్టింగ్ సంబంధించి. అండ్ లో ఫ్లో ఫిక్చర్స్ అండ్ శానిటరీ వేర్ ట్రీట్మెంట్ ఆఫ్ గ్రే బ్లాక్ వాటర్ అండ్ వాటర్ ఆడిట్ ఆఫ్ ద అండ్ బిల్ట్ ఎన్వైర్న్మెంట్. నీటికి సంబంధించిన సంపూర్ణ పరిరక్షణ విధానాలు అనేవి ఈ ఒప్పందంలో భాగంగా వాటర్ పాజిటివ్ ఇండియా గడిచిన జూలై 7th రోజున ఈ ఒప్పందం వార్తలు నిలిచింది. ఎవరికి సంబంధించిన ఒప్పందం అంటారు? ఏ రెండు సంస్థలు? ఇటీవల వార్తలు నిలిచిన వాటర్ పాజిటివ్ ఇండియా ఒప్పందము ఏ సంస్థల మధ్య అంటే ద బ్యూరో ఆఫ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ అండ్ ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్. ఉద్దేశం గుర్తుంచుకోండి, వాటర్ హార్వెస్టింగ్కి సంబంధించి. అండ్ నెక్స్ట్, ఇటీవల ఐస్లాండ్ రాజధాని రేక్జవిక్
ఐస్లాండ్ క్యాపిటల్ రేజవిక్లో ఒకే రోజున దాదాపు 2200 సార్లు ఎర్త్ క్వేక్ సంభవించింది, భూకంపం సంభవించింది. అలా వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ భూకంపంలో ఎంతమంది చనిపోయారు ఇవన్నీ మనకు అక్కడ లేదేం లేదు. అంటే విపత్తు అనేది తీవ్ర ప్రభావం లేదు, కాకపోతే చిన్న చిన్న ట్రెమర్స్ రావడం జరిగింది. కాకపోతే వార్తల్లోకి వచ్చిన రాజధాని కాబట్టి, ప్రాంతం కాబట్టి అడగవచ్చు. ఇటీవల వార్తల్లో నిలిచిన రేగ్జవిక్ ఎక్కడ ఉంటుంది అంటారు. ఐస్లాండ్ దేశ రాజధాని అని గుర్తుంచుకోండి. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ వార్తలు నిలిచిన పుస్తకాలను కనుక పరిశీలిస్తే కలర్స్ ఆఫ్ డివోషన్ అనే ఒక పుస్తకం, డివోషన్కి సంబంధించిన పుస్తకం ఎవరు రాశారంటే అనితా భరత్ షా గారు రాశారు. ద లెజెండరీ పెయింటింగ్స్ అండ్ టెక్స్టైల్స్ ఆఫ్ వల్లభ సాంప్రదాయకు సంబంధించిన అంశము. జస్ట్ బుక్ పేరు గుర్తుంచుకోండి, కలర్స్ ఆఫ్ డివోషన్ అనే పుస్తకం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎవరు రాశారు ఆథర్ అంటే అనితా భారత్ షా. సో మన డివోషనల్ బుక్ ఇది. అండ్ మరొకటి మాయా మోడీ ఆజాద్ దళిత పాలిటిక్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ హిందుత్వ. భారతదేశంలో హిందుత్వ పరిస్థితుల్లో దళిత రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయని మనకు అందంగా చూపించడం జరిగింది ఒక పుస్తకం, మాయా మోడీ ఆజాద్ పుస్తకం. ఇది ఇంపార్టెంట్ పుస్తకం, గుర్తుంచుకోండి. ఎవరు రాశారంటే సుధాపాయ్ అండ్ సజ్జన్ కుమార్ గారు రాసిన పుస్తకం మాయా మోడీ ఆజాద్. పుస్తక రచయిత ఎవరు అంటారు సుధాపాయ్ అండ్ ఎట్ ద సేమ్ టైం సజ్జన్ కుమార్ రాసిన దళిత్ పాలిటిక్స్ ఇన్ హిందుత్వ పీరియడ్కి సంబంధించిన అంశం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి హ్యాపీగా చూస్తే నల్ల సముద్రంలోని స్నేక్ ఐలాండ్ మరొకసారి వార్తలోకి వచ్చింది. యుక్రెయిన్ అధ్యక్షుడి పర్యటన సందర్భంగా బ్రెయిన్ ఈటింగ్ అమీబా లేదా నెగ్లెరియా ఫాల్వరీ ఒక అంశం వార్తలోకి వచ్చింది. కేరళలో మొదటి కేసు నమోదై. అండ్ మార్చి 2022లో ప్రారంభమైన గ్లోబల్ క్రైసిస్ రెస్పాన్స్ గ్రూప్లో భారతదేశం కూడా అధికారికంగా చేరింది. అండ్ మంగోలియా పర్యటనకు సంబంధించి ఓం బిర్లా గారు పర్యటిస్తున్నారు, భారత స్పీకర్. అండ్ నెక్స్ట్ శ్రావణి మేళా ఉత్సవం వేడుక వార్తల్లోకి వచ్చింది జార్ఖండ్ రాష్ట్రంలో. భారత్ ఇంటర్నెట్ ఉత్సవ్, ద పవర్ ఆఫ్ ఇంటర్నెట్ ఉత్సవ్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వారి ఇంటర్నెట్కి సంబంధించిన అంశాలను అవగాహన కల్పించడం. అండ్ ఎట్ ద సేమ్ టైం వాటర్ పాజిటివ్ ఇండియా ఒప్పందం, ద బ్యూరో ఆఫ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ అండ్ ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ మధ్య కుదిరిన ఒప్పందం. అండ్ నెక్స్ట్ ఒకే రోజు దాదాపు 2200 సార్లు భూమి కంపించడం జరిగింది ఐస్లాండ్లో రేజవిక్లో. అండ్ నెక్స్ట్ కలర్స్ ఆఫ్ డివోషన్ పుస్తక రచయిత ఎవరు అంటే అనితా భారత్ షా. అండ్ నెక్స్ట్ మాయా మోడీ ఆజాద్ పుస్తక రచయితలు సుధాపాయ్ అండ్ సజ్జన్ కుమార్ గారు ఆథర్స్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.